శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికి ఏమేమి చేంజెస్ జరిగినాయి అంటే, లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 1 దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి కాంక్రీటింగ్ అయితే రెడీ చేసుకున్నారు. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే టవర్ 2 దగ్గర ఒక టవర్ క్రేన్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా టవర్ 3 విషయానికి వస్తే టవర్ 3 దగ్గర ఇప్పుడు నాన్ టవర్ ఏరియాలో ఒక చిన్న బ్లాక్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 3 దగ్గర ఏంటంటే ఒక లెవెల్ కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ మొత్తం ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయి ఇప్పుడిప్పుడే బీమ్స్ అన్ని కోర్ వాల్ కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఇంకా టవర్ క్రేన్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కౌంటర్ వెయిట్ అవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే ఏంటంటే, లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు 2 నోడ్లు అయితే రెడీగా పెట్టుకున్నారు ఫిక్స్ చేయడం కోసం. ఇప్పుడు ఆ 2 నోడ్లు అయితే ఫిక్స్ చేశారు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయి టవర్ 5 దగ్గర. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సెకండ్ లెవెల్ కి సంబంధించి 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ టవర్ చుట్టూ దాదాపు ఇటువైపు ఒక 6, ఇటువైపు ఒక 6, ఇంకా ఫ్రంట్ సైడ్ ఒక 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. మొత్తం 8 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకో లెవెల్ కి సంబంధించిన నోడ్ కూడా ఫిక్స్ చేశారు. చాలా అంటే చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ టవర్ 5 దగ్గర కోర్వాల్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా ఏంటంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయో డీటెయిల్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టవర్ 5 దగ్గర 3వ లెవెల్ కోసం ఒక నోడ్ అయితే ఫిక్స్ చేశారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సెకండ్ లెవెల్ కి సంబంధించి 2 డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ అన్ని ఫిక్స్ చేయడం అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది. డే బై డే ఈ టవర్ 5 దగ్గర చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఒక లెవెల్లో ఏంటంటే బీమ్స్ ఫిక్స్ చేసి దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇటువైపు కూడా చూడండి, ఒక 2 డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా మధ్యలో కోర్ వాల్ కి సంబంధించిన షట్టరింగ్ వేసి దాంట్లో కాంక్రీటింగ్ తో కోర్ వాల్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే మెవా షట్టరింగ్ అని చెప్పి ఇక్కడ సైడ్ మొత్తం నేమ్ ప్లేట్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఫస్ట్ లెవెల్లో ఏంటంటే ఈ బీమ్స్ ఫిక్స్ చేస్తున్నారు మొత్తం. ఇంకా సెకండ్ లెవెల్‌కి నోడ్లు ఫిక్స్ చేయడం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇంకా టవర్ క్రేన్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఒక ఫౌండేషన్ అయితే వేసుకుంటున్నారు. ఇంకా టవర్ 4 దగ్గర 2 నోడ్లు అయితే ఫిక్స్ చేశారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ 2 నోడ్లు అయితే ఫిక్స్ చేయడానికి రెడీ చేసుకున్నారు. ఇప్పుడు ఒక 2 నోడ్లు ఫిక్స్ చేశారు. ఇంకా కోర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ కూడా చేస్తున్నారు. ఈ 2 నోడ్లు అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఈ టవర్ 4కి సంబంధించిన కోర్ వాల్ కూడా చాలా హైట్ అయితే లేసింది. ఇంకా టవర్ 3 విషయానికొస్తే టవర్ 3 మధ్యలో వచ్చేసి ఒక భారీ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ క్రేన్ పైన కౌంటర్ వెయిట్స్ అయితే పెట్టుకుంటున్నారు. ఆ క్రేన్ కూడా మధ్యలో అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ టవర్ 3 దగ్గర కోర్ వాల్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్ కూడా దాదాపు 5 నుండి 6 అంతస్తుల హైట్ వరకైతే వచ్చేసింది. ఒక్కొక్క టవర్ దగ్గర ఒక 3 క్రేన్‌లయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ 3 క్రేన్‌లు కాకుండా మొబైల్ క్రేన్‌లు ఇయి కూడా ఉంటున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు. చాలా హైట్‌కయితే వచ్చినియి. కోర్ వాల్స్ అన్నీ చాలా డీటెయిల్‌గా, క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక్కొక్క టవర్ దగ్గర ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ఏం జరుగుతుంది, నాన్ టవర్ ఏరియాలో ఏమేం పనులు జరుగుతున్నాయి, అలాగే మెయిన్ టవర్ దగ్గర ఏమేం పనులు జరుగుతున్నాయి నేను డీటెయిల్‌గా అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి టవర్ 1. ఈ టవర్ 1 చుట్టూ నాన్ టవర్ ఏరియా మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ఆల్మోస్ట్ రిటర్నింగ్ వాల్ అంతా కంప్లీట్ అవ్వడానికొచ్చింది. నాన్ టవర్ ఏరియాలో బేస్‌మెంట్‌కి సంబంధించిన స్లాబ్ నిర్మాణం పనులు కూడా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఒక బ్లాక్‌కి ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ చేసి కాంక్రీటింగ్‌కి అయితే రెడీ చేసుకున్నారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు అక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి.
ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయి కాంక్రీటింగ్ అయితే రెడీ చేసుకున్నారు. ఇంకా మెయిన్ టవర్ ఏరియా దగ్గర చూడండి. ఒక లెవెల్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో దాని బీమ్స్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నారు. బీమ్స్ దాదాపు సగం వరకు ఫిక్స్ చేసేసారు. ఈ టవర్ 1 దగ్గర కూడా ఒక 3 క్రేన్‌లయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా సెకండ్ లెవెల్ కోసం కూడా ఇక్కడ నోడ్‌లన్నీ ఫిక్స్ చేసేసారు. ఇటువైపు మొత్తం చూడండి. సగం వరకు బీమ్స్ ఫిక్స్ చేసి కోర్ వాల్‌కి దగ్గర వరకైతే తీసుకెళ్ళిపోయారు. ఇంకా కోర్ వాల్ కూడా చాలా హైట్ వరకైతే లేసింది. ఇప్పుడు కోర్ వాల్ మూడో లెవెల్ పైకైతే వెళ్తుంది. ఈ కోర్ వాల్ చుట్టూ ఏంటంటే షట్టరింగ్ వేసి ఉంచారు. లోపలంతా కాంక్రీటింగ్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌గా ఏంటంటే ఈ కోర్ వాల్ మొత్తాన్ని పైకైతే లేపుతున్నారు. ఈ ఐకానిక్ టవర్స్ ఏంటంటే మెవా టెక్నాలజీ, ఆటో క్లైంబింగ్ టెక్నాలజీ, ఇంకా డయాగ్రిడ్ టెక్నాలజీతో ఒక్కొక్క టవర్ అయితే కడుతున్నారు. ఇక్కడ దీని చుట్టూ వచ్చేసి డయాగ్రిడ్ టెక్నాలజీ ఉంటుంది. మధ్యలో వచ్చేసి మెవా ఇంకా ఆటో క్లైంబింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఈ టెక్నాలజీతో నిర్మిస్తున్న టవర్స్ ఇండియాలోనే ఈ ఫస్ట్ టైమ్ అన్నమాట. ఈ 5 ఐకానిక్ టవర్స్ పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ ఇవే అవుతాయి. ఇంకా టవర్ 2 విషయానికొస్తే టవర్ 2 దగ్గర చూడండి. ఒక లెవెల్ మొత్తం కంప్లీట్ అయిపోయి బీమ్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. అలాగే ఒక లెవెల్ సెకండ్ లెవెల్ కోసం నోడ్ ఫిక్స్ చేయడం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఒక టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఫౌండేషన్ వేయడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క టవర్ దగ్గర మధ్యలో వచ్చేసి బూమ్ ప్రెజర్ లాంటిదైతే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే కోర్ వాల్‌కి కాంక్రీటింగ్ చేయడం కోసం ఆ బూమ్ ప్రెజర్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. కింద నుండి కాంక్రీటింగ్ ద్వారా పైకి వరకైతే ఆ కోర్ వాల్ మొత్తం కాంక్రీటింగ్ చేస్తారు. అలా కోర్ వాల్ మొత్తం ఏంటంటే చుట్టూ షట్టరింగ్ వేసి, కాంక్రీటింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్తున్నారు. ఇలా ఒక్కొక్క లెవెల్ పై వరకైతే లేపుతున్నారు. ఈ టవర్ 2 చుట్టూ చూడండి. రిటైనింగ్ వాల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవర్ 3 విషయానికొస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మధ్యలో ఈ టవర్ క్రేన్ అయితే లేదు. అప్పుడే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ మధ్యలో ఆ భారీ టవర్ క్రేన్ కూడా ఏర్పాటు చేయడం కంప్లీట్ అవ్వడానికొచ్చింది. ఇంకా ఇక్కడ మొత్తం ఏంటంటే ఒక లెవెల్ అంతా కంప్లీట్ అయిపోయింది. కోర్ వాల్ అయితే చాలా హైట్‌కి లెగిసింది ఈ టవర్ 3 దగ్గర. ఈ కోర్ వాల్ మూడో లెవెల్ వరకైతే వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్‌కి సంబంధించి 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. వీటి చుట్టూ ఈ నోడ్‌లు ఫిక్స్ చేయడం కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఒక 2 నోడ్‌లయితే ఫిక్స్ చేయాల్సుంది. ఇంకా ఇప్పుడిప్పుడే బీమ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. బీమ్స్ కూడా ఏంటంటే ఒక కార్నర్‌లో 25% వరకైతే కంప్లీట్ అయిపోయినాయి ఫిక్స్ చేయడం. ఇక్కడ కూడా ఒక 3 టవర్ క్రేన్‌లయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ టవర్ 3 దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్‌కి సంబంధించి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర మొత్తం 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి బేస్‌మెంట్ G+3 స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది. ఈ టవర్ 3 అపోజిట్ ఏరియా మొత్తం చూడండి. లాస్ట్ టైమ్ ఏంటంటే అటుపక్కంతా కాంక్రీటింగ్ చేశారు. ఇప్పుడు ఇంకో బ్లాక్‌కేంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 4 అపోజిట్‌లో కూడా ఒక బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అది కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. అలాగే ఈ టవర్ 4 దగ్గర 2 నోడ్‌లయితే ఫిక్స్ చేశారు సెకండ్ లెవెల్ కోసం. ఈ టవర్ 4 కూడా చాలా వరకు కోర్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆటో క్లైంబింగ్ టెక్నాలజీ ద్వారా ఈ కోర్ వాల్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తున్నారు. ఒక పక్క కోర్ వాల్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇంకో పక్క ఏంటంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసి, దానిపైన నోడ్‌లు ఫిక్స్ చేసి, ఇంకో లెవెల్ అంతా బీమ్స్ ఫిక్స్ చేసి కోర్ వాల్ దగ్గర వరకైతే తీసుకొస్తున్నారు. ఇంకా సెకండ్ లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలా ఒక్కొక్క లెవెల్ పనులైతే జరుగుతూ ఉన్నాయి.
ఇక్కడ కూడా ఏంటంటే మధ్యలో బూమ్ ప్రెజర్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ కోర్ వాల్ కూడా చూడండి సగం వరకు షట్టరింగ్ అంతా వేసుంచారు. ఆ సగం వైపు మొత్తం కాంక్రీటింగ్ చేస్తారు. మళ్ళీ ఇటుపక్క రైట్ సైడ్ వైపు సగం వరకు పైకి లెగుస్తుంది చూసారా? అటువైపు కూడా కాంక్రీటింగ్ చేసి ఆటో క్లైంబింగ్ ద్వారా పైకి వరకైతే తీసుకొస్తారు. ఈ టవర్ 4 దగ్గర ఈ 2 నోడ్‌లు ఫిక్స్ చేయడంతో పాటు ఇప్పుడేంటంటే నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 5 విషయానికొస్తే చాలా అంటే చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సెకండ్ లెవెల్‌కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం దాదాపు చాలా వరకు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇటుపక్క ఒకటే ఫిక్స్ చేయాల్సుంది. అటువైపు ఇంకా రైట్ సైడ్ వైపు 2 వైపులా ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇంకా ఇటువైపు ఫిక్స్ చేస్తున్నారు. ఒక 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా మూడో లెవెల్‌కి సంబంధించిన నోడ్ కూడా ఫిక్స్ చేశారు. ఈ టవర్ 5 దగ్గర కోర్ వాల్ కూడా ఏంటంటే సగం వరకు షట్టరింగ్ వేసి కోర్ వాల్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. ఈ కోర్ వాల్‌కి కాంక్రీటింగ్ కోసం ఇక్కడ కూడా ఒక బూమ్ ప్రెజర్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇటువైపు మొత్తం చూడండి. ఇటువైపు ఒక 6 కాలమ్స్ ఫిక్స్ చేశారు. ఇటుక కూడా ఒక 6 కాలమ్స్‌నైతే ఫిక్స్ చేశారు. ఇంకా అటుపక్కొచ్చేసి 2 కాలమ్స్ ఫిక్స్ చేశారు. ఇంకా ఈ బీమ్స్ కూడా ఫిక్స్ చేసి కోర్ వాల్‌కైతే కనెక్ట్ చేశారు. దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర లాస్ట్ వీక్‌తో పోల్చుకుంటే చాలా వర్క్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా రిటైనింగ్ వాల్ వైపు కూడా చూడండి. ఈ ఎన్12 రోడ్డు వైపు రిటైనింగ్ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కానివ్వండి, అటువైపు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఇప్పుడు రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి 5 ఐకానిక్ టవర్స్ ఎంత హైట్‌లో కనిపిస్తున్నాయో. ఈ 5 ఐకానిక్ టవర్స్ 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటాయి. ఈ 5లో వచ్చేసి 4 వచ్చేసి హెచ్ఓడి టవర్స్, ఐదో టవర్ జీఏడీ టవర్ అంటారు. హెచ్ఓడి టవర్స్ అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మొత్తం ఈ హెచ్ఓడి టవర్స్‌లో ఉంటారు. ఇంకా జీఏడీ టవర్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మొత్తం జీఏడీ టవర్‌లో ఉంటుంది. హెచ్ఓడి టవర్స్ బేస్మెంట్ G+39 ఫ్లోర్స్‌తో ఉంటే, జీఏడీ టవర్ వచ్చేసి బేస్మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఎన్12 రోడ్డు వైపు చూడండి. రిటైనింగ్ వాల్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ టవర్ 3, 4, 5 వైపయితే రిటైనింగ్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎన్12 రోడ్డు వైపు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే వీక్లీ వైస్‌గా ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. వీక్లీ ఇక్కడ చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.